నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 92. ఇంకా కథలోకి వెళ్తే, విశ్వ అడిగిన క్వశ్చన్స్కి రిషి నవ్వాడు. కార్ రివర్స్ చేసి మాస్క్ తీసి మిర్రర్లో చూస్తూనే క్రాఫ్ సరిచేసి గేర్ మారుస్తూ 4 సంవత్సరాలు ఎందుకు వదిలేశాననే కదా అడిగా అన్నాడు రిషి. అయ్యో సార్, అలా అని కాదు సార్ నా ఉద్దేశం. మేడం అంటే ఇంత ప్రేమ ఉన్న మీరు 4 సంవత్సరాలు ఎలా వదిలి ఉండగలిగారు అని అంటూ ఆగాడు విశ్వ. ఆ మాటకి రిషి విశ్వ భుజంపై చరిచి, హే బీ ఫ్రీ మ్యాన్, నేనేమీ వదలలేదే అన్నాడు రిషి. విశ్వ అర్థం కానట్లుగా చూశాడు. పిఏ బాబు, నీ ఇంకా పెళ్లి కాలేదు కదా అన్నాడు రిషి. దాంతో విశ్వ సిగ్గుపడుతూ లేదు సార్ అన్నాడు. అది చూసిన రిషి, ఓరి నీ వేషాలు అనుకుంటూ, బాబు విశ్వాసం, సిగ్గుపడ్డం ఆడలేడీస్ జన్మ హక్కు. ఏంటి, ఆ సిగ్గును ఎంజాయ్ చేయడమే మగజెన్స్ పని. సరే, లవ్ గివ్ లాంటి వేషాలు ఏమైనా అని అడిగాడు రోడ్డు చూస్తూ డ్రైవ్ చేస్తూ. లేదు సార్ అన్నాడు విశ్వ. అయితే ఓ పని చేయి, అర్జెంటుగా మీ ఇంట్లోకి మంచి సంబంధం చూడమని పెళ్లి చేసుకో. అప్పుడు చూడు లైఫ్, భార్య వచ్చాక నీకే తెలుస్తుంది. వాళ్ళ ప్రేమ, కోపం, అలక, బాధ, సంతోషం అన్నింటికీ మనమే కారణం అంటారు. ఈ ఆడలేడీస్ ఉన్నారే, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. చిన్న తప్పు చేస్తే చెడు కూడా ఆడేస్తారు. అయితే మీ మేడం చూపించిన ప్రేమే నేను ఎప్పటికీ తను వదలనంతగా చేసింది. ఇదంతా నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది అన్నాడు రిషి. సార్, మేడంకి మీరంటే ప్రాణం సార్ అన్నాడు విశ్వ. నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ రోజు మిత్రా మేడం ఇంట్లో గొడవై మీరు వెళ్ళాకే తెలిసింది మీరు మా మేడం హస్బెండ్ అని. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేడం ల్యాపీలో ఏదో ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు చూడలేదు. ఆ రోజు ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ల్యాపీ రీస్టార్ట్ చేస్తుంటే నేను షాక్ అయ్యాను సార్. వాల్పేపర్ మీ ఫోటో, అది కూడా మీ పెళ్లి ఫోటో. అప్పుడు అర్థమైంది సార్ అన్నాడు విశ్వ. ఏంటి, వాల్పేపర్లో పెళ్లి ఫోటో పెడితే భార్యగా భర్త అంటే ప్రాణమనా? ఊరుకోవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఫోటో ఫోన్లో కాదు, ఇక్కడ ఉండాలంటూ గుండె చూపించాడు రిషి. అప్పప్పప్ప, ఏం చెప్పాడు కదా రిషి, కొట్టండి చప్పట్లు. ఆ మాట విన్న విశ్వ కరెక్టే అనుకున్నాడు. అది సరే, నిన్న సంజయ్ సంగతి చెప్తూ ఏదో స్టోరీ అన్నావు, అంతుందేంటి ఆయన గారిని స్టోరీ రాయించుకునేంత సీన్ అని అడిగాడు రిషి. విశ్వ నవ్వుతూ, అదేం లేదు సార్, నేను క్యాజువల్గా అన్నానన్నాడు. రిషి కారు సైడ్ తీసుకుని, రా టీ తాగుతూ ఆ సంజుని నంచుకుందాం అని కారు దిగాడు. విశ్వ దిగి చూశాడు. రిషి క్యారవాన్ పక్కనే కారు ఆపాడు. మనోడు విశ్వభుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లాడు విజిలేస్తూ. అంతే, విశ్వ డమాల్. టీ తాగుతూ, సార్ నేను 3 సంవత్సరాలు అయింది సార్ మేడం దగ్గర చేరి అని విశ్వ చెప్తుండగా రిషి టీని ఆస్వాదిస్తూ ఓహో అనగానే, అప్పటికి కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎస్టాబ్లిష్ అవుతోంది. నేను చేరాక మేడంని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఎంత కోపం వచ్చినా బ్యాలెన్స్డ్గా ఉండేవారు. విశ్వాసం ఇలా చెప్తుండగా రిషి తన మనసులో, ఎందుకుండదు, తన కోపం అంతా నా మీద చూపించేగా దూరమైంది, ఇంకెక్కడ మిగిలింది కోపం అని తన మనసులో అనుకున్నాడు రిషి. చాలా కష్టపడేవాళ్ళు సార్. ఇండియాలో ఎట్లాగైనా కనీసం 10 బ్రాంచీలు పెట్టాలని అనేవారు. అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే టైంలో సడన్గా ఒకరోజు అని విశ్వ చెప్తుండగా, సడన్ అనేది ఒకరోజు ఎందుకు వస్తుందో అని కనుబొమ్మలు ఎగరేశాడు రిషి. సేమ్ ఇప్పుడు కొన్నట్లుగానే అప్పుడు కూడా సైట్ కొన్నారు సార్. ఎవరి దగ్గర? అది కిషోర్ సార్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. అట్లా చెప్పు, మా అంకుల్ చాలా తక్కువలో కొట్టేసి ఉంటాడే ఆ సైట్. ఆ మాటకి విశ్వ ఆశ్చర్యంగా, అవును సార్. అయితే కట్టడం పూర్తయ్యాక అనుకోకుండా ఓపెన్ అండ్ నెక్స్ట్ డే సేమ్ ఇలాగే ఆ సైట్ మాదంటూ వచ్చారు. ఓహో, అప్పుడు మా అంకుల్ కానీ ఫైట్ కానీ చేశారా ఏంటి? లేదు సార్ అంటూ ఆగాడు విశ్వ. రిషి వైపు చూసి నవ్వాడు, ఏదో తెలిసిందన్నట్లుగా. మీరే కదా అన్నాడు విశ్వ. ఓయ్, మీ మేడం సదరు సంజయ్ స్టోరీలోకి నన్ను లాగుతున్నావే. ఓహోహో అని రిషి అనగానే, మీరేలే సార్ వాళ్ళని కొట్టింది, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఆ తర్వాత మా మేడం బిజినెస్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేసింది మీరే
అంటూ పైకి లేచాడు విశ్వ. ఇదిగో విశ్వ, కూర్చో. నువ్వు నీ యాంగ్జైటీ, ఆ విషయం నేను చెప్తాను అని తన మనసులో అనుకుని, నీకు అలా ఎందుకు అనిపించింది అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ రిషి. మీరే కదా అన్నారు మేడంను వదలలేదని, అందుకే అంటుండగా, నీ ఆత్రం. రే అయ్యా కూర్చో, ఇప్పటికే నువ్వు ఓవర్ చేస్తున్నావు అని టాక్ అని రిషి తన మనసులో అనుకుని, విశ్వ కూర్చో అన్నాడు. విశ్వ కూర్చొని, అప్పటిదాకా సంజయ్ సార్ అప్పుడప్పుడు వచ్చేవాడు. ఈ ఇన్సిడెంట్ జరగాక అస్సలు కనపడలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేడం చాలా డల్ అయ్యారు, చాలా లాస్ అయ్యారు. కేవలం అక్కడ సైట్ కొనడం వల్లే. అది ఎందుకు జరిగిందని నేను ఆలోచించలేదు. అప్పుడే మేడం మళ్ళీ కొత్తగా కొన్ని రకాల ఐడియాస్తో మళ్ళీ డెవలప్ చేస్తూ వచ్చారు. కొత్త ఐడియాస్ అంటే? అదే సార్, వేగాన్ ఫుడ్ రెస్టారెంట్స్. అంటే నాన్ వెజ్ లేకుండా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్, అదేనా? సార్ అదే. ఇంకా ఫాస్ట్ ఫుడ్ డెలివరీ విత్ టార్గెట్స్. ఇలా చేస్తుంటే మళ్ళీ మా ప్రాఫిట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుడు వచ్చాడు సార్ సంజయ్ సార్ మేడంతో టైఅప్ అవుదామని. మేడం ఫస్ట్ ఒప్పుకోలేదు. అప్పుడు కిషోర్ సార్ ఒప్పించారు. ఆ మాట విన్న రిషి, నాకు తెలుసుగా ఆయన సంగతి అనుకున్నాడు తన మనసులో. మేడం ఒప్పుకున్నారు. బట్ అన్నింట్లో కాదు సార్, కొన్ని పరిమిత బ్రాంచెస్కే. అందుకే అనేది తన మేక మెదడని అనుకున్నాడు తన మనసులో రిషి. గత 2 సంవత్సరాలుగా లేదు, కానీ కొత్తగా ఈ మధ్య 20 lakhs డిఫరెన్స్ వచ్చింది అని విశ్వ అంటుండగా, ఆ సంజు కేకే గ్రూప్స్కి ఎండీ కదా, మరి 20 లక్షలకి దిగజారుతాడా అని అడిగాడు రిషి. అంటే ఆయన కొట్టేసేంత ఆలోచన లేదేమో సార్, ఇంకేమైనా ఉండొచ్చు అన్నాడు విశ్వ. అది పక్కన పెడితే నువ్వు నోటీస్ చేసావు కాబట్టి 20 లక్షలు అంటున్నావు. ఒకవేళ మీకు తెలియకుండానే ఇంకా ఎంత అమౌంట్కి టెండర్ పెట్టాడో సదరు సంజయ్ అని రిషి అనగానే విశ్వ ఆలోచనలో పడ్డాడు. రిషి పైకి లేచి, వాడు డబ్బు కోసమే మీతో టైఅప్ అయ్యాడా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందో చూద్దాం. నువ్వు రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వెళ్ళు. మీ మేడం ఏమంటారో చూసి నాకు కాల్ చేయి అన్నాడు రిషి. సరే సార్, నేను బయలుదేరుతాను, రేపు ఈవినింగ్ కలుస్తాను అన్నాడు విశ్వ. నేను రేపు మార్నింగ్ షూటింగ్ కోసం కాశ్మీర్కి వెళ్తున్నాను, వచ్చాక కలుద్దాం. బట్ ఆ సంజు మీద అని రిషి అంటుండగా, 2 కళ్ళు వేస్తాను సార్ అన్నాడు విశ్వ. రే, నీ విశ్వాసం సంతకెళ్ళా. ఓకే బాయ్, టేక్ కేర్ అని రిషి అనగానే విశ్వ వెళ్ళిపోతుంటే ఫుడ్డీ పాప ఎదురొచ్చింది. విశ్వ తప్పుకున్నాడు. మేఘ సీరియస్గా చూస్తూ రిషి దగ్గరకు వచ్చి ఏదో చెప్తుంటే, విశ్వ, మేఘమాల మా కారులో ఇంటికి వెళ్తుంది, నువ్వు కూడా వెళ్ళు, తను దిగాక నువ్వు వెళ్ళు అన్నాడు రిషి. అమ్మో, తనతోనా? వద్దు సార్, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాననేసి వెళ్ళిపోయాడు విశ్వ. విశ్వ చెప్పడం ఆపి, ఇది జరిగింది కృష్ణ అని కృష్ణతో చెప్పాడు. అదంతా విన్న కృష్ణ, నిజంగా సార్ గ్రేట్. అవును మేడం, రేపు సంజయ్ గారితో మీటింగ్ అన్నారు, మరి ఈ విషయం రిషి సార్కి చెప్పావా అని అడిగాడు కృష్ణ. కాల్ చేసి చెప్పాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమన్నారు. అండ్ మేడంని ఏదైనా అంటే ఇదిగో ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు అన్నాడు. ఎవరి నెంబర్ అని అడిగాడు కృష్ణ. తెలియదు, ఏదైనా ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి చేయని మాత్రమే చెప్పారన్నాడు విశ్వ. సరే అయితే నేను వెళ్తున్నాను వెళ్ళిపోయాడు కృష్ణ. సుప్రజ కాల్ మాట్లాడొచ్చాక, అయినయ్యా మీ ముచ్చట్లు అని అడిగింది నవ్వుతూ కృతి. ముచ్చట్లు మీ అంత కాదు, ఏదో బచ్చాగాళ్ళం అంది సుప్రజ. నా సంగతి ఏమో కానీ మా ఆయన ఇచ్చే సర్ప్రైజులు వినయ్ ఎప్పుడు ఇవ్వాలి నీకు అంది కృతి. దాంతో సుప్రజ తన మనసులో, నేనిస్తుంటే ఇంక తనేమిస్తాడు అనుకుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఇందాక అన్నేసి డౌట్స్ అడిగావు? నేను కొన్ని చెప్తా. ఫస్ట్, నేను ఈ 4 సంవత్సరాల్లో రిషిని కలవలేదు. నువ్వు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే వెళ్ళి కలిశాను అంది సుప్రజ. ఎందుకో అని అడిగింది ఉత్సాహంగా కృతి. 4 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, సడన్గా ఒకే చోటు ఉండాలంటే నిన్నేమైనా ఇబ్బంది పెడతాడేమో అని సుప్రజ అంటుండగా, హలో, ఇబ్బంది పెట్టేది నా మొగుడు, నీకేంటే మధ్యలో హాయ్ అంది కృతి. అమ్మని, మిత్రగాడు చెప్పింది కరెక్టే, మీ ఇద్దరూ కొట్టుకుంటే పక్కన వాళ్ళు కావాలి, కలిసిపోతే మాత్రం 3వ వ్యక్తి అవసరం లేదు అంది సుప్రజ. సరే వెళ్ళావు, ఆ తర్వాత ఏమైంది అని అడిగింది కృతి. ఏమవుతుంది, నాతో బాగానే మాట్లాడాడు, అందుకే మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాం. వినయ్ని బాగా చేంజ్ చేయి, నీ లైఫ్ ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ మాట కృతి, దట్ ఈజ్ మై హ్యాపీ, చో స్వీట్ నానా నువ్వు అని తన మనసులో అనుకుంది.
అందులో భాగంగానే మా హాస్టల్ ఓపెనింగ్కి రిషి రావాలని, మోరోవర్ రిషి అంటే ఏంటో తనకి తెలియాలని కావాలని నేనే తన్నేమి సజెస్ట్ చేశాను. మరి వినయ్ అంత ఈజీగా ఒప్పుకున్నాడా అని అడిగింది ఆత్రంగా. లేదు, కానీ తను ఒక ప్లాన్ ప్రకారం ఒప్పించాను. నువ్వు చూడలేదు కానీ మీ హీరో చాప దిగొస్తుంటే వినయ్ దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు. అంతేకాదు మా స్టాఫ్ అందరికీ బోనస్లు చెక్స్ రిషి చేత ఇప్పించాడు. ఆయన ఇప్పించాడా నువ్వు ఇప్పించేలా చేసావా అందే కదిగా చూస్తూ. అఫ్కోర్స్ అది నిజమే అనుకో, నేనే చేశాను. అది అయ్యాక నువ్వు నీ తోప్రస్ ప్లాను రిషిని పడయ్యేవే అంటే నువ్వే పడ్డావు. ఆయన గారు ఫోన్ చేసి నా భార్యకి నేనే సేవ చేసుకుంటాను, ఎవరిని పంపొద్దన్నాడు. ఆ మాట విన్న కృతి ఆశ్చర్యంగా నిజంగానా అంది. నిజంగా. ఆ తర్వాత కాల్ చేశాడు మన ఇంటికి నేను తెస్తున్నానని. నేను ఎందుకని అడిగితే మీ చెల్లిని ఒక చోటే తీసుకెళ్ళాలి, ఈ లోపు కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలన్నాడు. ఓహో, అందుకేనా అందరూ రెడీ అయ్యారు అని అడిగింది నవ్వుతూ. అమ్మకి సూర్యకి నేనే చెప్పాను రిషి గురించి, అందరూ కనెక్ట్ అయ్యారు. అది జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగింది. అక్క, ఆ రోజు ప్రీతిని రిషి కారులో చూశాను. ఆ విషయం రిషికి కూడా తెలియదు నేను చెప్తే తప్ప. రిషి ఏమో తనతో కాంటాక్ట్లో లేనంటాడు. తన ఫోన్లో కూడా దెయ్యం ఫోన్ నెంబర్ లేదు. చూశాను నేను. ఓహో, ఓకే ఓకే, నీ ప్లాన్ రివర్స్ అయ్యి నువ్వు పడ్డా ఫోన్ అయితే చూసావు అన్నమాట. అయితే పాస్వర్డ్ ఏంటో అని అడిగింది నవ్వుతూ. ఏమీ అనుకోకక్క, అది మా పర్సనల్ అంది నవ్వుకుంటా. అబ్బో, అయితే వద్దులే. అయితే ప్రీతి సంగతి ఏం తేల్చావు మరి? నాకు అదే అక్క అర్థం కావడం లేదు. ఆ విషయం ఒక్కటే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అసలు తను రిషి కారులోకి ఎలా, అది కూడా రిషికి తెలియకుండా? ఆ విషయం తేల్చుదామని ఆ రోజు మనం హెల్ప్ చేశాను చూడు సందీప్ గారు, నువ్వు హార్ట్ ఆపరేషన్ చేసి కాపాడావు కదా, ఆయన మిస్సెస్కి కాల్ చేశాను. ఓహో అవునవును, ఆమె డిపార్ట్మెంట్ కదా. ఆ డీటెయిల్స్ రిషి పర్మిషన్తో నాకు ఇచ్చారు. అఫ్కోర్స్ ఆమెకు తెలియదు కదా మా రిలేషన్. పోనీ రిషినే కనుక్కోమని చెల్లి, తన స్టైల్లో ఎంక్వైరీ చేసి అరగంటలో చెప్తాడు కదా. తను ఆ మాటే అన్నాడు, బట్ నేనే రిజెక్ట్ చేశాను. అదేంటి, ఎందుకు వద్దన్నా? ఇదొక్కటి తేలితే నువ్వు ఫుల్ హ్యాపీ కదా. అవుననుకో, కానీ నాకు ఒక డౌట్ వచ్చిందక్క. అసలు నేను ఆ రోజు ఇక్కడికి వచ్చే టైంకే ప్రీతి ఎందుకు కిస్ చేయాలి? అమ్మయ్యా, చెఫ్ పాపకు అసలు పాయింట్ ఇప్పుడు తట్టిందన్నమాట. అంతకుముందు చేయొచ్చు కదా. అదేంటి? పోనీ రిషి మీద నా క్రష్తో అనుకుంటే మేం విడిపోయాక తను ఎలాగైనా రిషికి దగ్గర అవ్వచ్చు. అది జరగలేదు. మరి హాస్పిటల్ నుంచి నువ్వు డిశ్చార్జ్ అయ్యాక నువ్వు ఇక్కడికి వస్తే మళ్ళీ రోడ్ మీద హక్ చేసుకుందని, షూటింగ్లో కూడా వాళ్ళ క్లోజ్నెస్ చూసాగా మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడ్డారు అని అడిగింది సుప్రజ. ఇక్కడే కరెక్ట్గా నేను వచ్చే టైంకి తను ఎలా వచ్చింది? అంటే ఎవరో తనకు నేను వస్తున్నానని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంది కృతి. ఆ మాట సుప్రజ. గుడ్, మరి ఎవరై ఉంటారు? మీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళు అంది సుప్రజ. అభి అని అడిగింది. అభినా? వాడప్పుడు ఎంటెక్ చేస్తూ ముంబైలో ఉన్నాడు కదా అంది. అభికి ఇంకెవరైనా హెల్ప్ చేశారేమో అంది సుప్రజ. మేబీ అంది కృతి. వినయ్ అని అడిగింది సుప్రజ. ఓయ్, నీ వుడ్బీకి ఏం పనే? అయినా అప్పటికే ఆయన గారు తమకు ప్రపోజ్ చేశాడు, నువ్వు హోల్డ్లో పెట్టావు. అంటే తన లవర్ చెల్లి లైఫ్ని ఎందుకు అని ఆగి. అక్క, రిషి కోసం అలా చేసుంటాడా అంది కృతి. ఏమో, అయిండొచ్చు. అయినా ప్రీతి సంగతి డైరెక్ట్గా వినయనే అడుగు, తన ఫ్రెండే కదా అంది సుప్రజ. అక్క, నాకు ఆలోచన వచ్చింది, కానీ మీ ఇద్దరు కాబోయే భార్యాభర్తలు. ఇప్పుడు నేను తనతో గొడవ పడితే ఆ ఎఫెక్ట్ని ఫ్యూచర్ మీద పడుతుందని ఆగాను అంది కృతి. చెల్లి, నీ గతం క్లియర్ అయ్యి నువ్వు రిషితో ప్రజెంట్ కలిసి ఫ్యూచర్ సెట్ అయితేనే నా పెళ్ళి. అది వినయ్కి ఎప్పుడో చెప్పాను నేను అంది సీరియస్గా సుప్రజ. కానీ నా కోసం అంది కృతి. నీకోసం ఇంకా రిషి కోసం. నువ్వెంతో నాకు రిషి కూడా అంతే నాకు. అసలు నువ్వంటే తన లైఫ్ పార్ట్నర్తో ఏవో గొడవలు అపార్థాలతో విడిపోయారు. కానీ నేను తను చిన్నప్పటి నుంచి చూస్తూ కూడా ఎలా తప్పుగా, అసలు తలుచుకున్నప్పుడల్లా చాలా ఎంబారసింగ్గా ఉంటుంది నాకు. చెప్పాలంటే ఆ రోజు రిషి లేకపోతే నేను కాలేజ్ మానేసేదాన్నేమో. నాకు నువ్వు సూర్య ఎలాగో రిషి కూడా అంతే.
అందుకే తన కోసం ఏదైనా చేస్తాను నేను అంది. అంత వెంటనే కృతి లేచొచ్చి సుప్రజను హక్ చేసుకుంది. థ్యాంక్ యూ అక్క అంది సంతోషంగా. సుప్రజ తన్ని వదిలి, ఇప్పుడు చెప్పు కలుస్తావా వినయ్ని అని అడిగింది. కానీ రేపు సంజయ్ వాళ్ళతో మీటింగ్ అక్క, అది అయ్యాకే ఏదైనా. అసలేంటో రిషికి దగ్గర అవుతుంటే నెమ్మదిగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అంది కృతి. ఆ మాటకి సుప్రజ, రిషి ఉండగా నీకు ప్రాబ్లమా? నీకే తెలుస్తుంది ఆ విషయం అనుకుంది తన మనసులో సుప్రజ. కానీ బయటకు మాత్రం, ఏంటి ఈ సంజు ఏం చేశాడు అని అడిగింది సుప్రజ. అదే రేపు క్లియర్ చేస్తా. సరే అక్క ఇంక పడుకో, గుడ్ నైట్ అంది కృతి. సరే చెల్లి, గుడ్ నైట్ అని పడుకుంది సుప్రజ. మనం కూడా ఈ విషయాలన్నీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిజనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.